31 రోజుల సవాల్లో 31వ దినమునికి వచ్చేసాం కదా. ఇది ఆఖరి దినమండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదనుంది. ఎందుకంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. అనేక స్త్రీలున్నారు పతివ్రత ధర్మం నిర్వహించే వాళ్ళు, గాని వారందరికంటే నువ్వు మించిన దానవని పొగుడుతాడంట. ఆమె చాలా అందంగా ఉందని కాదు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమనుంది. నీ యొక్క అందం కాదు గాని నీ ప్రవర్తన చేత నువ్వు కొనియాడబడతావు. నీ భర్త గవిని యొద్ద పేరు పొందిన వాడే ఉంటాడంట. నిన్ను బట్టి నీ భర్తకి ఘనత రావాలి. ఆమె చీకటితోనే లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. పెందలకడనే లేచి ప్రార్థించి నీ ఇంటి వారి క్షేమం కొరకు, వారి ఆహారపు సిద్ధపాటు కొరకు ప్రార్థిస్తున్నావా? ఆమె నడికట్టును బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయననుంది. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకన్ననుంది. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి పగలు పనిచేస్తుందండి, వ్యాపారం చేస్తుంది. అంతేకాకుండా దీనులకు తన చెయ్యి చాపుననుంది. నీ పని వాళ్ళని చూసుకోవాలి, దీనులను చూసుకోవాలి, వారికి దాన ధర్మాలు చెయ్యాలి. నువ్వు గౌరవప్రదమైన పాత్రను పోషిస్తూ ఈ సమాజానికి ఒక మంచి కుటుంబ వ్యవస్థని, అలాగే దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంటావని ఆశిస్తున్నాను.